కొరకు రాసుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మీ గ్రంథాలు తెరిచి దేవుని మాటల్ని చదువుదాం. నేను చదువుతాను వన్స్ అగైన్. రాసుల మొదటి పుస్తకం ఈరోజు ఎన్నో తారీఖు? 9వ తారీఖు, 9వ అధ్యాయం అండ్ 13వ వాక్యాన్ని చదువుతుంటుండగా మీరందరూ శ్రద్ధ కలిగి ఈ మాటలు ఆలకించి నాతో కలిసి చెప్పాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఓకే. నా సహోదరుడా, అందరూ కలిసి, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి అనెను, నేటి వరకు వాటికి కబూల్ అని పేరు. చాలు. ఈరోజు మన వర్తమానం పేరు కబూల్. ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఓకే, గట్టిగా కొట్టండి. చాలు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట. గతంలో మీకు బయల్ప రాజ్యము గురించి చెప్పాను. ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ బిర్యానీ మీకు ఉండాలని ఆత్మ ప్రేరణతో మీకు వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. ప్రభువే మనతో మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ సందర్భాన్ని మీకు చెప్తా. మీరు హెడ్డింగ్ పెట్టుకుని జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. తూరు రాజైన హీరాము, ఈ రాజు సొలొమోను రాజుకి మందిరం కడుతున్నప్పుడు కొన్ని వాల్యుబుల్ విలువైన వస్తువుల్ని పంపించాడు. అవును, సాధారణంగా మందిరాలు కడుతున్నప్పుడు ఎంతోమంది సహకారం ఉంటుంది. సొలొమోను 7 సంవత్సరాలు దేవుని దేవాలయం నిర్మిస్తూ ఉంటే, 7 సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని కడతా ఉంటుంటే, ఆ మందిరానికి సహకరించిన వారిలో తూరు రాజైన హీరాము అనే ఒక రాజు సహకారం చాలా ఉంది. దేవదారు మ్రానులు, సరళ మ్రానులు ఎన్నో తీసుకొచ్చి ఆ మందిరానికి ఎంత అవసరమో అన్ని విధాలుగా ఆయన సహకరిస్తూ వచ్చాడు. అది సొలొమోను రాజు గుర్తుపెట్టుకుని, నాకు ఈ వ్యక్తి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు అద్భుతమైన సపోర్ట్ చేసి సహకరించాడు అని ఆలోచించి ఏం చేశాడంటే, ఒక 20 పట్టణాలని హీరాము రాజు చేతికి సొలొమోను అప్పగించాడు. అయ్యా, నువ్వు నాకు మందిరం కడుతున్నప్పుడు మ్రానుల విషయంలో చాలా అద్భుతంగా సపోర్ట్ చేశావు, అది నాకు గుర్తుంది. కాబట్టి ఒక 20 పట్టణాలను నీకు నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని సొలొమోను హీరాము రాజుతో చెప్పాడు. వినాలి, స్టోరీ వింటే మీరు బాగా అర్థం చేసుకుంటారు. చెప్పిన వెంటనే ఆ హీరాము రాజు ఆ పట్టణాలను చూడటానికని వెళ్ళాడంట. చూడటానికి వెళితే ఆ పట్టణాన్ని గురించి ఆయన చెప్తాడు. నీవు నాకు ఇచ్చిన పట్టణాలను చూడటానికి నేను వెళితే అవి నా దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన పట్టణాలు ఏ పాటివి అని, నేటి వరకు వాటికి కబూల్ అని పేరు అని చెప్పాడు. అక్కడ ఫుట్ నోట్లో 1 అని రాసి కింద నిష్ప్రయోజనం అన్నాడు. కబూల్ మీరు రాసుకోండి. కబూల్ ఈక్వల్ టు నిష్ప్రయోజనం. నోట్ చేయండి అమ్మా. నిష్ప్రయోజనం అంటే సొలొమోను ఇచ్చాడు కానీ ఆ పట్టణాలు అవి ఏమాత్రం యూజ్గా లేవు, ఉపయోగకరంగా లేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయ భక్తి విషయాల్లో మీరు చేస్తున్న భక్తి ఏమైనా ప్రయోజనంగా ఉందా, నిష్ప్రయోజనంగా ఉందా? మీరు ఆలోచించాలి. మీ భర్త మీ కుటుంబాన్ని పోషించే విషయంలో ప్రయోజనకారకుడిగా ఉన్నాడా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడా? భార్య ఒక కుటుంబ బాధ్యతలు తీసుకునే విషయంలో బాధ్యత కలిగిన ప్రయోజకురాలిగా ఉందా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నిలిచి ఉందా?
నీ పిల్లలు వాళ్ళని ఎంతో కష్టపడి చదివిస్తున్నావు కదా, వాళ్ళు ప్రయోజకులుగా ఉన్నారా, నిష్ప్రయోజకులుగా ఉన్నారా? ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. యేసు నామములో తండ్రి మీతో మాట్లాడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనందాం. నిజంగానే మన భక్తి జీవితాలు ఏమాత్రం ఉపయోగకరంగా లేని వారిగా ఉండకూడదు. మీరు ఇంత ఉదయకాలం ఇంత పెందలకాడే కొంత సమయం ప్రయాణం చేసి ఈ స్థలానికి వచ్చి మరలా దేవుని వాక్యం విని మరలా హరిబరిగా వెళ్ళి, సో ఇంత ఆసక్తిగా దేవుని వెంబడించి భక్తి చేస్తున్న మీ కుటుంబాల్లో ఏది నిష్ప్రయోజనకరంగా ఉండకూడదు. నా ప్రార్థన మీ కుటుంబాలు ప్రయోజనకరంగానే ఉండునుగాక. కానీ సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి వెళితేనంట ఏ మాత్రం ఉపయోగకరంగా లేవట. అవి గుర్తుపెట్టుకున్నాడు, ఇచ్చాడు, బాగానే ఉంది అంతవరకు. నిజంగా ఈ పరిచర్యలో కూడా ఈరోజు మేము ఇంత దేవుని పరిచర్యలో విరామం లేకుండా తిరుగుతున్నామంటే మీరు అందించే ప్రార్థన సపోర్ట్ని బట్టి నేను దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాను. కొంతమంది సువార్త పరిచర్ని బట్టి దేవుణ్ణి గనపరుస్తాను. కొంతమంది హెల్పింగ్ నేచర్, ఫైనాన్షియల్గా దేవుని సేవకుడు ఒక్కడే కష్టపడుతున్నాడు, మా వంతుగా మేము కూడా సహకరిద్దామని వాళ్ళ చేతులు కూడా ఈ పరిచర్లో ఉన్నాయి. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి వర్షిప్ జరుగుతున్నప్పుడు సడన్గా పవర్ కట్ అయిపోతుంది. కరెంటు పోతే ఇక ఆరాధన జరగటం ఎలా? జనరేటర్ విషయంలో ఒక తల్లిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా సహకారులుగా ఈ పరిచర్యకి, అలాగే మీరు కూర్చునే స్థలం, అలాగే సౌండ్ సిస్టమ్, అలాగే పరిచర్య, ప్రతిదీ కూడా ఇక్కడ ఇంత సేవ జరుగుతుందంటే దీని వెనకాల ఎందరో సహకారం ఉంది. వారు ప్రయోజనకారకులుగానే ఉన్నారు. అందుకే మహిమ కలిగిన దేవుని సేవ జరుగుతుంది. సేవకులుగా మీరు ఎప్పుడు ఏది చేసినా అది మాకు గుర్తుపెట్టుకుని రహస్యమందు చూస్తున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలని ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాం. హీరాము రాజు చేసిన దాన్ని సొలొమోను గుర్తుపెట్టుకున్నాడు. మరలా మీకు చెప్తున్నాను, మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, మీకు చేసిన సహాయం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఆమేనండి. సొలొమోను అంతవరకు ఓకే, గుర్తుపెట్టుకున్నాడు. మరలా తిరిగి తనకి ఏదో ఇవ్వాలని ఆశతో రాజుగారి కదా ఇతనికి పట్టణాలు ఇద్దామని 20 పట్టణాలు ఇచ్చాడు. కనీసం 20 పట్టణాల్లో ఒక్క పట్టణమైనా ఉపయోగకరంగా ఉంటే బాగుండు కదా. ఒక్కడు కూడా యూజ్ లేదు, ఒక్క పట్టణం కూడా అనుకూలంగా లేదంట. అందుకని ఆ పట్టణానికి ఏమని పేరు పెట్టంటే కాబూల్, నిష్ప్రయోజనం. చూడండి, కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు, మా ఆయన ఉన్నాడు కానండి ₹1 ఉపయోగం లేదండి. అలాంటి వాళ్ళు ఒకసారి అల్లెలో చెప్పండి. ఇప్పుడు చెప్పరు, అందరూ మంచివాళ్ళు అందరూ ఒకసారి అల్లెలో చెప్పండి. కొంతమంది పిల్లల గురించి చెప్తారు, వీడు ఎదిగొచ్చాడే కానండి వీడి వల్ల పావలా కూడా ఉపయోగం లేదండి. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు అలా ఉండొద్దు. 20 పట్టణాల్లో ఒక పట్టణమైనా ఉపయోగంగా ఉండాలి కదండి. ఇప్పుడు 4 కూరలు ఉన్నప్పుడు ఒక కూర అయినా బాగుంటే మంచిగా అన్నం తింటాం. ఇప్పుడు 4 కూరలు కూడా మాడిపోతే ఉపయోగం లేదు కదా. ఈరోజు నా ఆశ ఏమిటంటే నీ ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉన్నావా? నిన్ను కట్టుకున్న భర్తకి ఉపయోగకరంగా ఉన్నావా? భార్యకి ఉపయోగకరంగా ఉన్నావా? పిల్లలకు ఉపయోగకరంగా ఉన్నావా? ఒకేలా నిష్ప్రయోజనంగా ఉన్నావా? ఈరోజు నువ్వు ఆలోచించు. వాక్యపు వెలుగు నీ మీద ఉదయించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనందమా. సో తప్పక దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఎక్కడ నిష్ప్రయోజనకరంగా ఉన్నావో మరలా నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు మార్చునుగాక. గట్టిగా ఆమేన్. నాకు బాగా గుర్తండి, మన పాత మందిరంలో ఒకప్పుడు రేకుల షెడ్ ఉండేది మందిరం. పని మనకిచ్చిన పని ఎప్పుడు కూడా శక్తి లోపం లేకుండా చేయాలి. ఏ పనైనా దేవుడు మనకు అప్పగిస్తే అసలు లోపం అనేది కనబడకూడదు. వర్క్ చేయమని ఒకళ్ళకి అప్పగించాను. ఎంత విచిత్రం అంటే ఇప్పటికీ కూడా
తమ్ముడోళ్ళు చెప్తా ఉంటారు, అన్న మొత్తం అన్ని స్విచ్ బోర్డులు కలిపి ఒక చోటకు తీసుకొచ్చారు. ఆ స్విచ్ బోర్డు ఎంత ఉండేదంటే, మీరు రైస్ మిల్లో స్విచ్ బోర్డులు ఉంటే తెలుసా, అంత పెద్ద ఒకే పెద్ద స్విచ్ బోర్డు ఉండేది. ఇప్పుడు అక్కడ ఫ్యాన్ వేయాలంటే ఇక్కడికి రావాలి, ఇక్కడ ఫ్యాన్ వేయాలంటే ఇక్కడ, మొత్తం అన్నీ ఇక్కడికి రావాలి. మాకు అర్థమయ్యేది కాదు. ఇంత వర్క్ జరిగింది కానీ మరలా ఒక్క ఫ్యాన్ అయితే 2 ఫ్యాన్లు తిరిగేసి దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఎందుకు చేసింది ఏమన్నా నేను అంటాను, డబల్ పని అవ్వకూడదు. మనం ఏది చేసినా అద్భుతంగానే ఉండునుగాక. మరలా మొత్తం మీద అన్నీ మార్చాం. ఇప్పుడు ఇది 60 ఏమంటారు వాట్స్, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆన్లైన్ ప్రేయర్లు చూస్తే పట్టపగల్లాగే ఉంటుంది. సో నేను అంటాను, మీరు ఏది చేసినా మీ ఇంటికి ఉపయోగకరంగా ఉండాలి, మళ్ళా డబల్ పనిలా ఉండకూడదు. నా ప్రార్థన, దేవుడు మీకు ఏది ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని ఉపయోగకరంగానే మీరు మార్చుకుందురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఒక పంట పండాలంటే అది మెరక భూమిగా ఉంటే ఏమాత్రం ఉపయోగంగా ఉంటుంది చెప్పండి? నీళ్ళు ఎక్కువ, దానికి విత్తనం వేసినా సరిగ్గా పండదు. అదే పల్లం భూమి అనుకోండి, చక్కగా వాటర్ వస్తుంది, అక్కడ పంట బాగా పండుతుంది. సో ఈరోజు మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచించింది ఏంటంటే, 20 పట్టణాల్లో ఒక పట్టణమైన ఉపయోగకరంగా ఉంటే ఎంత బాగుండేది కదా. ఒక్కటి కూడా ఉపయోగకరంగా లేదట. మీ ఆత్మీయ జీవితంలో ఒకసారి అద్దం అనే వాక్యంలో అన్వేషించుకుందాం. కొంతమంది పిల్లలు ఎదుగొచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ డాడీ చెప్తాడు, ఒరే ఏంట్రా కటింగ్, ఏంట్రా ఫ్యాంట్, ఏంట్రా జుట్టు, ఆ వస్త్రాలు ఏంటి? ఆ పిల్లోడు ఎంత తెలివిగా మాట్లాడతాడో తెలుసా? డాడీ జుట్టు ఎందుకు పెంచాలనుకుంటున్నావు? డాడీ ఆ గడ్డం ఎందుకు పెంచాలనుకుంటున్నావు? అదిగో మన ఇంట్లో యేసుప్రభు ఫోటో ఉంది చూడు, చూసారా? మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా. యేసుప్రభుకి చెప్పండి గడ్డం ఉంది, చూసావా డాడీ? యేసుప్రభుకి జుట్టు ఎక్కువగా ఉంది, అందుకు డాడీ నేను జీసస్ ఫేవరెట్. ఓరు బాబోయ్, మనకు తెలియదు. అలా చెప్తాడు వాళ్ళ నాన్నకి. వాడు సరే, వాళ్ళ నాన్న ఇప్పుడు పిల్లలే ఇంత తెలివిగా ఉంటే తండ్రి ఇంకెంత తెలివిగా ఉండాలి చెప్పండి. వాళ్ళ నాన్న బాగా ఆలోచించాడు, వీడికి ఎలాగైనా చెప్పాలని ఆలోచించి రోజులు గడుస్తూ ఉన్నాయి. 10th పాస్ అయ్యాడు, మొత్తం మీద గట్టెక్కాడు. 10th పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే డాడీ నాకు బుల్లెట్ కావాలన్నాడు. చాలా బుల్లెట్ కావాలన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న, ఒరే జీసస్కి బుల్లెట్ ఎక్కడరా? యాపిల్ వింటున్నావా? పిల్లలు వింటున్నారా? జీసస్కి బుల్లెట్ ఎక్కడా? నేనంటాను, నువ్వే అంత తెలివిగా ఉంటే మీ నాన్నకి ఎంత తెలివి ఉండాలి, మీ అమ్మకి ఎంత తెలివి ఉండాలి. ఈరోజున పిల్లలు అసలు ఉపయోగం లేని వాళ్ళుగా ఉంటున్నారు. నీ తండ్రి నిన్ను చదివించడం కోసం ఎంత కష్టపడుతున్నాడు, నీ తల్లి ఎంత కష్టపడి పొద్దున్నే క్యారేజ్ రెడీ చేస్తుంది. ఆలోచించండి. ఉపయోగం లేనట్లుగా టైమా గడిచిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 నెలలు అయిపోయినాయి ఈ ఇయర్. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. ఈ 10 నెలల వల్ల ఏదైనా మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్నారా? సంఘానికి ఉపయోగకరంగా ఉన్నారా? మీ ఇంటోళ్ళకి ఉపయోగకరంగా ఉన్నారా? లేకపోతే ఈరోజు మీరు ఆలోచించండి, ప్రభా అయిపోయిన దాని గురించి కాదయ్యా, ఈ మిగిలిన కొద్ది సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటాను, నిష్ప్రయోజనకరంగా కాకుండా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాను అని కోరుకోగలిగితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. నా ప్రశ్న, ఆ పట్టణానికి కబూల్ అని పేరు పెట్టాడు కదా. కబూల్ అంటే నిష్ప్రయోజనం. ఇంతకీ నిష్ప్రయోజనమైనది ఏది అని ఆలోచిస్తే ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. క్రైస్తవుడి జీవితంలో అసలు నిష్ప్రయోజనమైనది అంటూ ఏదైనా ఉందా? అది ఏదో మనం తెలుసుకుంటే అటువైపుకి మన మనసు వెళ్ళకూడదు.
మనం ఎప్పుడు ప్రయోజనకరమైన వాటి మీదే ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ఈ పట్టణం ఏది ఉపయోగం లేదు కాబట్టి నిష్ప్రయోజనం అని పెట్టాడు కదా ఆ పేరు. కనుక అసలు నిష్ప్రయోజనమైంది అంటూ ఏదో ఒక 4 సంగతులు మీకు చెప్తాను, చూద్దామా? మొదటి మాట, ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నమ్ముచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. చాలు. మొదటి మాట, అబద్ధపు మాటలను నమ్మటం అనండి. మీ పక్కలతో చెప్పండి ఈ మాట. అబద్ధపు మాటలను నమ్మితే అది నీకు నిష్ప్రయోజనమే. మరలా మీరు మనసులో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అబద్ధపు మాటలు మాత్రం నమ్మొద్దు. అలా నమ్మితే అది నిష్ప్రయోజనమే. ఈరోజు చాలామంది తెలియక ఎన్నో అబద్ధమైన మాటలు నమ్మేసి చివరికి మోసపోయామండి అంటూ ఉంటారు. చదువుకునే పిల్లలు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. కాలేజీకి వెళ్తూ ఉంటారు, చదువు మీద దృష్టి పెట్టాలి, చక్కగా చదువుకోవాలి, ఈ మనసు ఉంటుంది. అలాంటి మనసుతోనే అడుగు పెడతారు కాలేజీలో. 1 నెల 2 నెలలు, ఒక 6 నెలలు గడిచిన తర్వాత స్నేహితులు పరిచయం అవుతుంటారు. సరే, మంచోళ్ళు అయితే పర్వాలా, రకరకాల స్నేహితులు పరిచయం అవుతుంటారు. బాయ్ ఫ్రెండ్స్ అయితే బాయ్కి బాయ్ ఫ్రెండ్ ఉంటే పర్వాలా, గర్ల్స్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పర్వాలా. కానీ అలా ఉండదు, రివర్స్లో. వీళ్ళు బాయ్స్ గర్ల్ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, గర్ల్స్ బాయ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా అరచేతుల్లో నాకు స్వర్గాన్ని చూపిస్తానన్నారండి. ఏంటంటమ్మా, అరచేతుల్లో స్వర్గాన్ని చూపిస్తానన్నాడా? చివరికి ఏం అరిటాకు మీద నా జీవితం ఏమైపోయిందండి, ఇదిగోండి ఖాళీ బూడిదైపోయిందండి. ఎంతమంది లేరండి. ఈరోజు యవనస్తులకి ప్రత్యేకమైన మాట, దేవుడు నీ మీద ఎంతో ప్లాన్స్ ఉన్నాయి, తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీవు నీ కుటుంబానికి ఉపయోగకరమైన వ్యక్తిగానే ఉండాలి, కానీ నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండకూడదు. వాక్యం అంటుంది, అబద్ధ మాటలకి నువ్వు నమ్మితే అది నిష్ప్రయోజనం. కొన్ని ఉదాహరణలు చెప్తా జనరల్గా మనం మాట్లాడుకోవటానికి. ఎవరో ఒకరు తుమ్మారంట, ఒకడు పుట్టాడంట. ఏంటి, తుమ్మితే పుట్టితే మీకు ఎన్ని తుమ్ములు వచ్చినాయి, ఎంతమంది పుట్టాలి? అసలు ఆలోచించండి, మనసు పెట్టండి. తుమ్మితే పుట్టారా, అరికాళ్ళలోంచి వచ్చాడా? అసలు అవగాహన ఉందా? ఎవరో చెప్పారంటే కాదు, నమ్మాలి కదండి. వాళ్ళు చెప్తుంది ఏంటి, అసలు అందులో ఎంత నిజం ఉంది? ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని ఉంచాడు, అన్ని ఫలాలు తినండి, కానీ మంచి చెడు తెలివినిచ్చే ఫలాలు ముట్టుకోవద్దని చెప్తే సాతానుగాడు వచ్చి రావటం ఏం మొదలెట్టాడు తెలుసా? ఇది నిజమా? ఆ క్వశ్చన్ మార్క్ చూడండి ఎలా ఉంటుంది, పాము పడగిప్పినట్టు ఉంటుంది. ఇది నిజమా, ఇది నిజమా? ఆ ఒక్క మాటే వాళ్ళని డైవర్ట్ చేసేసింది. నీ జీవితంలో కూడా నువ్వు సత్యవాక్యాన్ని వింటావు, కృపావాక్యాన్ని వింటావు. విన్న తర్వాత నీలోనికి అపవాది ఆలోచన పుట్టించి, అవునా ఇది నిజమా, ఇలా ఇంత భక్తి చేయాలా, అంత అవసరం అంటావా అని అబద్ధపు మాటలు మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు గోధుమలు విత్తిన తర్వాత గురుగులు కూడా విత్తుతాడు అపవాది. అందుకే నీవు అబద్ధ మాటల్ని నమ్మొద్దు, సత్యవాక్యమే నీలోనికి వచ్చునుగాక, సత్యానికి సాక్షులుగా స్తంభాలుగా నిలబడుదురుగాక. బైబిల్ చెప్తుంది, అబద్ధ సాక్ష్యం, అబద్ధ ప్రమాణం, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ సోది, వీటి వైపుకి నీ ఫోకస్, నీ మనసు వెళ్ళకూడదు. బైబిల్లో చూడండి, ఒక మాట చదివిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 7:15.
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని, గొర్రె చర్మం వేసుకుని మీ వద్దకు వస్తురు, కానీ మీ వద్దకు వస్తారు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూసారా, ఆయన గురించి మాట్లాడుతున్న అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్తారు. గొర్రె చర్మే కప్పుకొని ఉంటారు వాళ్ళు, కానీ క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నాడు. అందుకే ఈ చివరి దినాల్లో విశ్వాస యాత్రలో ఉన్న మనం అసలు ఏది నిజం, ఏది సత్యం, ఇప్పుడు రకరకాలవి మనిషికి దగ్గరైపోతున్నాయి. మీరు అలాగా మీ మొబైల్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసుకోవాలి, కానీ ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతీది నమ్మొద్దు. వాక్య ఆధారం మనకి ఇంపార్టెంట్. వాక్యంలో ఉంటే, అది సత్యమై ఉంటే ఖచ్చితంగా నువ్వు నమ్మాలి. కానీ ఎక్కడో ఏదో జరుగుతుందంట, అక్కడ ఏదో జరుగుతుందంట, ఎక్కడో ఏదో కాదండి, ప్రభు దగ్గరే ఏదైనా జరుగుతుంది. అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. కాబట్టి నీ విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని మీదే ఉండాలి, మనుషుల మీద కాదు. మనిషి నీకు స్వస్థత ఇవ్వలేడు, దేవుడే కదా ఆయన వాక్కుని పంపి బాగు చేసేది. దేవుడే కదా ఆయన మన కొరకు గాయపరచబడింది, ఆయన గాయాల్లో స్వస్థతను మనకిచ్చేది. నా ప్రార్థన, నీ ఫోకస్ అంతా దేవుని మీదే ఉండాలి, దేవుని మాట మీదే ఉండాలి, కానీ మనుషుల మీద, వ్యక్తి మీద నీ ఫోకస్ ఉండకూడదు. యేసయ్య నామములో దేవుని మాట నమ్మే కృప మీకు అనుగ్రహించబడునుగాక. దైవ కార్యం మీలో జరుగునుగాక. తోమా నమ్మాడండి, యేసు ప్రభుతో తిరిగాడు, ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? ఆయన గాయాల్లో నా చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను. ప్రభు ఒకటే అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా. దేవుని మీద అపారమైన నమ్మకం మనకు ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో మనం అడుగులు వేస్తే మన కుటుంబాలు దేవునికరంగా ఉంటాయి. నయమాను, ఎలీషా ఉన్నాడు ఆ ఊరిలో. చిన్న పాప, ఇశ్రాయేల్ చిన్నది చెప్పింది. వెళ్ళాడు, రథం కట్టుకున్నాడు, వెళ్ళాడు, అన్నీ బాగున్నాయి. ఆ యొక్క యోర్ధాన్లో 7 సార్లు మునగమంటే మా ఊరిలో ఎన్ని నదులు లేవు, అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇదా నువ్వు చెప్పేది అని నమ్మలేదు. ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మరలా పనోడు చెప్తే ఒక అద్భుతమైన నమ్మకం వచ్చిందండి. ఒకటే అంటాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. రాసుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. రాసుల 2వ పుస్తకం 5:15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును ఇక ఏ దేవుడు లేడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహామహిమ. నీ నమ్మకం దేవుని మీద అంత ఖచ్చితంగా ఉండాలి. అక్కడెక్కడో జాతకాలు చెప్తున్నారంటండి, పెళ్ళి అవ్వట్లేదండి, అక్కడికి వెళ్తాం, ఎక్కడ ఏది చేయరు, ఏది జరగదు కూడా. నీకు ఏదైనా జరగాలంటే అది దేవుని మీదే నమ్మకం. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. సో నీవు దేవుని మీద ఎంత కాన్ఫిడెన్స్తో భక్తి చేస్తావో ఆ నమ్మిక చొప్పునే నీకు దేవుడు చేస్తాడు. ఒకటే అన్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే అంతే, నమ్మితే దేవుని మహిమను అంతే. కనుక నీ నమ్మకం అంతా దేవుని మీదే ఉండాలి. కానీ మనము దేవుని మాటల కన్నా మనుషులు చెప్పే మాటలను ఎంత ఈజీగా నమ్మేస్తామో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక అడవికి రాజు సింహము చూస్తూ ఉంది. ఈ లోపల నక్క ఎదురొచ్చింది. వెంటనే నక్కని సింహం అడుగుతుందట, ఏమనంటే, నాకు గాడిదను నా దగ్గరికి పంపిస్తే గాడిదను రాజుగా చేస్తానని చెప్పు అని. ఏంటంట ఒకసారి చెప్పండి. గాడిదని రాజుగా చేస్తానని చెప్పు ఒకసారి అని నక్కకి చెప్తే, నక్క కామ్గా వెళ్ళి గాడిద మేస్తూ ఉంటే, ఆహారం తింటూ ఉంటే దగ్గరికి వెళ్ళి, గాడిద నిన్ను సింహము రాజుగా చేస్తారని నేను తీసుకురమ్మన్నాడు అని చెప్పారట.
చెప్పిన వెంటనే గాడిదకి వెంటనే నమ్మకం కుదిరి, నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడున్నా గడ్డి మేయటమే, ఆహారం తింటమే కానీ సింహాసనం మీద కూర్చుని నాకు రాజు కిరీటం పెట్టే ధన్యత ఎవరు ఇవ్వలేదు, నాకు ఇంత గొప్ప భాగ్యం అని అనుకుని వెంటనే ఆ మాట నమ్మేసి గబగబ సింహం దగ్గరికి వెళ్ళింది. మనం కూడా చూడండి, దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, ఇదిగో మీ చర్చికి వెళ్తున్నావు కానీ నీకు ప్రత్యేకమైన పాట ఉందా, అందరితో కలిసిపోయి ఆడాలి, మా చర్చికి వస్తే స్పెషల్ సాంగ్ అంటే నీ మనసు ఎట్టుంటుంది? అవును కదా. ఇదిగో మీ చర్చికి వస్తే ఎప్పుడైనా నీకు వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చారా? ఎప్పుడు మీ పాటర గారే చెప్పుకుంటాడు. మా చర్చికి వస్తే వచ్చిన వాళ్ళకల్లా మెసేజ్ చెప్పమని అవకాశం ఇస్తాం. బస్సు ఎక్కిన వాళ్ళు అందరూ డ్రైవర్లు అయిపోతే అలా ఉంటుంది మరి. స్తోత్రం చెప్పండి. ఏమి అవగాహన లేదు. ఇదిగో మా చర్చికి వస్తే నిన్ను సంఘ పెద్ద చేస్తాం. బోళ్ళు మంది చెప్తుంటారు మీకు ఏ మాటలు. ఇప్పుడు గాడిద చెవిలో నక్క చెప్పిన మాట ఏంటంటే నిన్ను రాజుగా చేస్తారట. ఎలాంటి వాళ్ళకైనా ఆశ వచ్చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ప్రెసిడెంట్గా చేస్తానంటే, మీకు ఓటేస్తామంటే ఎలా ఫీల్ అయిపోతారు మీరు? వెంటనే ఫీల్ అయిపోయి అవునా అని అనుకుని ఆ మాట నమ్మేసి వెళ్ళిపోయింది గాడిద. వెళ్ళటమే సింహం కనపడిన వెంటనే చెవి కొరికేసింది. తప్పించుకుని మొత్తం మీద పారిపోయింది. పారిపోయిన తర్వాత మరలా నక్కెళ్ళి అంటది, ఒకసారి రా, నువ్వు నన్ను నమ్మించేసి అక్కడ తీసుకెళ్ళిపోతే నన్ను తినేద్దామని రెడీగా ఉంది. లేదు, నీ చెవి ఎందుకు కొరికింది తెలుసా? స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ చెవి ఎందుకు కొరికింది తెలుసా? నీకు కిరీటం పెట్టాలంటే నీ చెవి అడ్డం వస్తుంది. వినాలి, బాగా వినాలి ఈ కథ. కిరీటం పెట్టాలంటే నీకు చెవి అడ్డం వస్తుంది, అందుకని చెవి అడ్డంగా ఉండడం కొరకు. అవునా, అయితే నాడు వెళ్ళిపోదాం. అరే ముందు చెవి తెగ్గొట్టినప్పుడైనా బుద్ధి రావాలి కదండి. కొంతమందికి రాదు, సవరమైన వివరం రాదు. అరే ఎందుకురా ఇంత మోసపోతున్నా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఆలోచించకుండా మళ్ళా వెళ్ళిన తర్వాత ఇప్పుడు సింహం ఏం చేసిందంటే తోక కట్ చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు తప్పించుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా నక్కబావ వచ్చింది. వీడి పని ఉండదు, నక్కబావ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా అల్లెలో చెప్పాలి మీరు. నక్కబావ తిరుగుతూనే ఉంటాడు, వాడి పనే అది. తిరిగి మళ్ళీ వచ్చాడు. ఇదిగో రా, నేను మళ్ళీ సింహం పిలుస్తా, నేను రా. ఇదిగో నేను రాను. వచ్చినప్పుడు చెవి కట్ చేశారు, ఇప్పుడేమో తోక. నేను రాను. తోక ఎందుకు కట్ చేశారు తెలుసా? సింహాసనం మీద కూర్చోవాలంటే చెప్పాలి మీరు అందరూ, అడ్డొస్తుంది, అందుకని కట్ చేశారు. అవునా, నడైతే వెళ్ళిపోతాం. కొంతమందికి ఏంటో ఎంత అవివేకంగా ప్రవర్తిస్తారు. వెళ్ళింది. ఈసారి చెవి కాదు, తోక కాదు, డైరెక్ట్గా పంజ విప్పి గుండె మీద టచ్ అయితే ఒక్క దెబ్బకి ఊరుకుంది. గాడిద చచ్చిపోయిన తర్వాత నక్క అక్కడే ఉంది. సింహం అన్నదట, నువ్వు ఏ పాట్ ఆ పాట్కి వేరు చేసేసి అక్కడ పెట్టి నేను స్నానం చేసి ఫ్రెష్గా వస్తానని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. సింహము ఫ్రెష్గా ఎలా పడితే అలా తినేదంట. ఫ్రెష్గా స్నానం చేసి, కొంతమంది స్నానం చేయకుండా తినేస్తుంటారు. స్నానం చేసి ఫ్రెష్గా తిందా అన్ని రెడీ చేసుకుని ఉందామని. ఇంకో మెదడుకి మెదడు, మైండ్కి మైండ్, గుండెకి గుండె, ఏ పాట్కి ఆ పాటు రెడీ చేసి పెట్టు, నేను తింటానని వెళ్ళింది. స్నానం చేసి వచ్చే లోపల ఆ మెదడు తినేసింది. ఎవరు చెప్పండి? నక్క తినేసింది. సింహం అడిగిందంట నక్కని, అన్ని పార్ట్లు ఉన్నాయి, గుండెకాయ ఉన్నాయి, లివర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ మైండ్ ఏది, మెదడేది? వెంటనే చెప్తుందంట నక్క, ఆ గాడిదికి మైండే ఉంటే ముందు నువ్వు చెవి నరికినప్పుడే జాగ్రత్త పడేది, తర్వాత నిజంగా మైండే ఉంటే తోక కట్ చేసినప్పుడే జాగ్రత్త పడేది. నిజంగా మైండ్ లేదు కాబట్టి నీ చేతిలో చచ్చి ఊరుకుంది.
నిజంగా నువ్వు రాసేయటం ఏంటి? నువ్వు నీ తర్వాతే కదా ఎవరైనా. కొంతమంది చిన్న చిన్న విషయాల్లో ఎవరో చెప్పి ఆ మాటలు నమ్మి మోసపోయి చివరికి వాళ్ళ భక్తిని దూరం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అబద్ధ మాటలు సాతాను గడు ఈజీగా నమ్మించేస్తూ ఉంటాను. నేను వాటిని కాదు నువ్వు నమ్మాల్సింది. దేవునిలో శక్తి ఉంది, ఆయన మీదే నీకు నమ్మిక కలుగునుగాక. ఒక తండ్రి తన పిల్లలను తీసుకొచ్చాడు, నొగరులు కక్కుంటా ఉన్నాడు, నీళ్లు కనబడితే పడిపోతున్నాడు, అగ్ని కనబడితే ఒకటే అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా? అపనమ్మకం ఉందాయా? అపనమ్మకం తొలగించమన్నాడు. దేవుడు అతన్ని బాగు చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఏ కార్యం జరగాలన్నా, దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా ఫస్ట్ నువ్వు నమ్ముతున్నావా అనే అడిగాడు ఆయన. కనుక మనుషుల మాటల మీద కాకుండా దేవుని మాట మీద అపారమైన నమ్మకం నీకు ఏర్పడునుగాక. చప్పట్ల గొడుతో ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్, ఒకటి ఏది నిష్ప్రయోజనం అంటే అబద్ధపు మాటలు నమ్మటం నీకు నిష్ప్రయోజనం. అది నమ్మొద్దు. దేవుని మాట మీద నీకు నమ్మకం తెచ్చుకో. రెండు, కబూళ్ళు అంటే నిష్ప్రయోజనం. ఏది నిష్ప్రయోజనమైంది చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. ఐగుప్తి వలనైన సహాయము పనికిమాలినది అండ్ నిష్ప్రయోజనమైనది, అందుచేత ఊరకుండు దానికి గప్పాలమారి అని పేరు పెడుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమీ చేయకుండా ఊరకనే ఉన్నావు అనుకో, నీకు ఏ పేరు తెలుసా? గప్పాలమారి. ఏ మారి? అది అక్కడంటాడు, ఐగుప్తి వలనైన సహాయము నిష్ప్రయోజనము. రెండవది, నిష్ప్రయోజనమైంది ఏదయ్యా అనంటే ఐగుప్తు సహాయం. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి అందరూ. ఐగుప్తు సహాయం. నిజంగా ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తిలో 40 సంవత్సరాలు కానాను వైపుకి నడిపించడం కొరకు వాళ్ళు పడిన ప్రయాస, నిజంగానే ఐగుప్తు అంటేనే బానిసత్వం. ఎంతో మందిని ఫరో బానిసలుగా చేసేసాడు. ఆడుసు తొక్కిచ్చేవాడు, ఎటకలు తీపిచ్చేవాడు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయటానికి మేము అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి కొలుస్తామే అంటే ఒప్పుకునేవాడు కాదు. బానిసలుగానే చూశాడు. ఈరోజు ఒక దైవజనుడిగా మీతో చెప్తున్నా, మీ ఆత్మీయ జీవితంలో సహాయం అందరికీ కావాలి, అన్ని విధాలుగా మనకి సహాయం కావాలి. అయితే ఆ సహాయం ఎలా ఉండాలంటే దేవుని వల్ల కలిగే సహాయమా, అది ఎప్పుడుకి నిలుచుంటుంది. కానీ ఐగుప్తు సహాయాన్ని మాత్రం మీరు ఆశ్రయించొద్దు. మీకు చిన్నగా అర్థం అవడం కోసం చెప్తా. మీ ఆత్మీయ జీవితంలో ఐగుప్తు సహాయాన్ని కోరుకోవద్దు. మీకు కొన్ని అనౌన్స్మెంట్లు ఉంటాయి, వినపడతా ఉంటాయి. ఎలాగంటే, ఒరే ఎంత కాలం నువ్వు కష్టపడితే ఎప్పుడు పైకి వస్తావురా? ఇప్పుడు ఆయన అట్టికాయ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. రోజు పొద్దున్నే అంబాజీపేట వెళ్ళి ఆ అట్టికాయలు తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మి మరలా డబ్బులు తీసుకొచ్చి మరలా వ్యాపారం చేసి అలా అట్టికాయలు వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన. మధ్యలో ఎవరో కనబడ్డారు. బాబు ఏం చేస్తాం? అట్టికాయ వ్యాపారం అయ్యా. నువ్వు ఎన్ని అట్టికాయలు అమ్మితే ఇల్లు కడతావు? నువ్వు ఎన్ని అట్టికాయలు అమ్మితే పిల్లల్ని చదివిస్తావు? నువ్వు ఎన్ని అట్టికాయలు అమ్మితే పైకి తీసుకురాగలుగుతావు? ఎప్పుడయ్యా నువ్వు బాగుపడేది? ఎదిగో ఓ పంచే, నాతో కలిసి ప్యాకాటాడు. స్తోత్రం చెప్పోసారి. నువ్వు గీని ప్యాకాట్లో రాణించావంటే నీ స్టార్ తిరగబడిపోతుంది. సాతానుగాడు నువ్వు ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకుంటున్నావు, లేదా చిన్నగా వ్యాపారం చేసి, లేదా చిన్న ఉద్యోగం చేసి, చిన్న ప్రైవేట్ జాబ్, ఏదో నీ మట్టుకు నువ్వు కష్టపడుతున్నావు. సైతానుగాడు ఇచ్చే ఆలోచన ఎలా ఉంటాయంటే ఇవి కాదు. ఒక్క రోజులోనే నీ స్టార్ తిరగబడిపోతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే రాత్రికి రాత్రే
నువ్వు కోటీశ్వరుడు అయిపోవచ్చు అని మనుషులు నీకు ఇలాంటి ఆలోచనలు ఇస్తారు. నువ్వు దాన్ని ఆశించొద్దు. అది ఐగుప్తి సహాయం. అటువైపుకి నీ మనసు పెట్టొద్దు. నేను ఎప్పుడు ఇలా చెప్తాను, నువ్వు కష్టపడింది 100 రూపాయలైనా పర్వాలేదు, అది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఆమెను చెప్పండి ఒకసారి. కానీ నువ్వు వేరే మార్గాల వైపు గిని ఆశించావా, అడ్డదారిని గిని వెతికావా, ఆ సహాయం ఎప్పుడు నీ దగ్గర ఉండదు. నువ్వు కష్టపడింది అది కొంచెమైనా పర్లేదు ఉంటుంది, కానీ బైపాస్ రోడ్లో డబ్బు సంపాదించాలనే ఆశ నీలోకి వచ్చిందంటే అది నీ దగ్గర ఉండదు. నా ప్రార్థన ఐగుప్తి నీడను కానీ ఐగుప్తి సహాయాన్ని కానీ వద్దు. మోషే ఒకటే చెప్తాడు, ఐగుప్తు ధనం నాకొద్దు అని ఆయన కోరుకున్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఐగుప్తు వైపుకి మీ మనసు పెట్టొద్దు, ఐగుప్తు సహాయాన్ని వద్దు. ఐగుప్తుని గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 6:6. ఇలా చెప్పు. ఓకే, నేను ఐగుప్తులు మోయించుచున్న బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. చాలండి, ఆ సందర్భాన్ని మీరు చూస్తే, నేను ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వము అంటే ఐగుప్తులో బానిసత్వము, దాస్యత్వం ఉంది. ఈరోజు కూడా చాలామంది అపవాది కాడి కిందకు వస్తున్నారు, ఆ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ సహాయం నిలవదు. కనుక మీరు కోరుకోవాల్సింది, కష్టపడండి, రాత్రింబగళ్ళు హార్డ్ వర్క్ చేయండి. ఒక స్థితి దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమై ఉన్నా మీ కష్టాన్ని బట్టే దీవెనకరంగా ఉంటుంది. నా ప్రార్థన, మీ కుటుంబంలో దేవుని సహాయమే మీరు పొందుదురుగాక. ఐగుప్తి సహాయం వైపు మీ మనసు వెళ్ళకుండా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. 2 ఉదాహరణలు చెప్తాను. సేవకు వచ్చిన ప్రారంభ రోజుల్లో ట్రైనింగ్ అయ్యి కొత్తగా అమలాపురం వచ్చిన కొద్ది రోజుల్లో ఒక పాస్టర్ గారు నన్ను చూసి ప్రార్థన చేయడానికని వచ్చి, సేవకులు కూడి జరుగుతుంది తమ్ముడు, నువ్వు వచ్చి పాటలు పాడు అని వెళ్ళాను. అక్కడ పాటలు పాడి వర్షిప్ చేసిన తర్వాత మరలా 4-5 పాస్టర్లు పరిచయం. మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి, అప్పుడు ప్రారంభంలో సేవ ఉండేది కదా, ఒక్కరిని బట్టి అలా వెళ్తూ ఉండేవాడు. ఒక చోట పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళ పాస్టర్ గారు బాగా బ్యాక్ పెయిన్తో చాలా బాధపడి మంచాని మీద పడిపోయి ఇంక లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. వారు అన్నారు, ఒక సండే వచ్చి వాక్యం చెప్పాలి అని. సరే, అప్పుడు మనకి సేవ లేదు, సరే అని బయలుదేరి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం విన్న తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత అప్పుడు మనకు సేవ లేదు. వారు అన్నారు, అయ్యా ఇక్కడ దగ్గరలో, పెనుగొండ దగ్గరలో చెరుకువాడ అనే ఒక ఊరుంది, అక్కడ ఒక సంఘం ఉందయ్యా, ఒక 100 మంది సంఘస్థులు ఉంటారు, చర్చ్ కట్టేసి ఉంది, సౌండ్ సిస్టమ్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, మందిరం అంతా మంచిగా సిద్ధపరచబడి ఉంది. వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు లేరయ్యా. మీకు సంఘం లేదు కదా, మీరు కొత్తగా సేవ స్టార్ట్ చేస్తున్నారు కదా, మీకు సంఘం వాళ్ళు అప్పగిస్తారు, మీరు మంచిగా వచ్చి సేవ చేసుకుంటే చాలు. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ విషయం అక్కతో చెప్పాను. మనకి సేవ లేదు కదా, చాలా అద్దెంట్లో ఉంటున్నాం, అద్దె కట్టుకోవడమే కష్టంగా ఉంది, వారు ఒక సంఘాన్ని అప్పగిస్తారంటున్నారు, ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేశాను. నాతో చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు ఇక్కడే స్థిరపరుస్తానన్నాడు కాబట్టి మనకి కష్టం వచ్చిందని ఎవరో సంఘాన్ని అప్పగిస్తారని ఈ సేవను మనం, ఈ దర్శనాన్ని మనం విడిచిపెట్టొద్దు. దేవుడు ఆ స్థాయి ఇచ్చేంత వరకు కష్టపడతాం అని ఒకే మాట చెప్పారు. సరే, నేను ఆ మాట వాళ్ళకి చెప్పేసానయ్యా,
వద్దు, మీ పరిచయం మీరు చేసుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు. అప్పటి వరకు పాస్టర్ గారు బాగా ఆలోచించుకోండి, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, అద్దె కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన మందిరంలో అయితే మీకు ఈజీగా వర్తమానం చెప్పుకోవటమే. కానీ ఆ రోజు మనసులో దేవుని సహాయం కొరకే చూసాం. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు దేవుని సహాయం కొరకే చూస్తూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. నిజంగా అలాగ చిన్న గదిలో సేవ, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన అద్భుతంగా సహాయం చేసి బలపరుచుకుంటూ వచ్చాడు. ఈరోజు మీ మధ్యలో కూడా నేను కోరుకునేది ఒకటే, కొన్నిసార్లు మీరు చిన్న చిన్న జాబ్ చేస్తున్నప్పుడు, చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటున్నప్పుడు మీకు అనేకమైన ఆఫర్స్ వస్తాయి. వచ్చేసేయండి, మా కంపెనీలోకి వచ్చి జాయిన్ అవ్వండి, మీకు డబల్ సాలరీ ఇస్తాం. కానీ వన్ కండిషన్, ఆదివారం సెలవు ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుందని, పోన్లే ఆదివారం, ఒక్క ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదులే, మీ మైండ్ మారిపోతుంది. అంటాను, ఐగుప్తి సహాయాన్ని మీరు కోరుకోవద్దు, మరి దేవుని వలన సహాయమే మీకు అనుగ్రహించబడును గాక. చూడండి, ఒక మాట చదివిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 22వ వాక్యం. అపోస్తల కార్యాలు 26:22. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది. ఎవరి సహాయం అమ్మా? దేవుని వలనైన సహాయాన్ని పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నేటి వరకు నేను స్టాండర్డ్గా నిలబడే ఉన్నాను. అందరూ ఈ మాట చెప్పండి నాతో, అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవుని వలనైన సహాయాన్ని పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. ఆమేనండి. నా ప్రార్థన మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, నీకిచ్చిన టాలెంట్, నువ్వు ఏది స్కిల్స్ మంచిగా వర్క్ చేయగలుగుతావు. నీకు పెయింటింగ్ వర్క్ వచ్చా, మంచి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయా, దాంట్లోనే కష్టపడు, దేవుడు దీవిస్తాడు. నీకు వీడియో షూటింగ్ వచ్చా, దాంట్లో చక్కగా కష్టపడు. లేకపోతే నీకు ఒక మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయా, దాంట్లో కష్టపడు. దేవుడిని చేతి పని నీకు ఏది ఇచ్చాడో దాని మీదే ఫుల్గా ఫోకస్ పెట్టు. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, కానీ అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నా ప్రార్థన మీ అందరికీ అలాగ దేవుని సహాయం అనుగ్రహించబడును గాక. ఓకే, ఇక ముందుకు వెళ్ళిపోదాం. మూడవది, థర్డ్ వన్, ఏది నిష్ప్రయోజనమైంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఇంకా ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. చాలు. సో మూడవది, దైవజనుల్ని దుఃఖపరచటం, అది నిష్ప్రయోజనం. ఇక్కడ వాక్య లేఖనాల్లో ఒక మాట, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించాలని మీ ఆత్మలు కాస్తూ ఉన్నారు. సేవకుని డ్యూటీ ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరి గురించి లెక్క చెప్పాలి. పలానా సహోదరి, పలానా సహోదరుడి గురించి ప్రభువా నీకు స్తోత్రం అని లెక్క చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి దేవునికి మేము లెక్క అప్పగించేటప్పుడు దుఃఖంతో గీని ఆ పని మేము చేస్తామనుకోండి, అది మీకు నిష్ప్రయోజనం. అంటే ఒక దైవజనుడు మీ విషయంలో ఎప్పుడు దుఃఖపడకూడదు. ఆమెను చెప్పండి ఒకసారి. దైవ సేవకులు ఒక విశ్వాస విషయంలో ఎప్పుడు దుఃఖపడకూడదు. ఒకవేళ ఎవరి గురించైనా దైవజనుడు దుఃఖపడతా ఉంటే, బాధపడతా ఉంటే, అది మీకు నిష్ప్రయోజనంగా మారిపోద్దంట. అంటే దైవజనుడిని మనం ఎప్పుడు కూడా దుఃఖపెట్టకూడదు. దైవజనుడిని మనం ఎప్పుడు దుఃఖపెట్టకూడదు అంటే ఏంటయ్యా, అర్థమయ్యేటట్లుగా చెప్పండి. దైవజనుడు మన గురించి ఎప్పుడు దుఃఖపడతాడు అంటే, మీరు వాక్యాన్ని వింటారు, సేవకులుగా మేము ఎప్పుడు సంతోషించగలుగుతామంటే మిమ్మల్ని
మీరు విన్న వాక్యాన్ని అప్లై చేసుకుని వాక్యానుసారంగా మీరు జీవిస్తే, సత్యాన్ని అనుసరిస్తే అంతకన్నా సంతోషం మాకేమీ లేదు. ఒక దైవజనుడు ఒక విశ్వాసిని చూసి ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాడంటే, సత్యాన్ని అనుసరించిన దానికంట వేరే సంతోషం ఏమీ లేదు. కానీ ఈరోజు విశ్వాస జీవితం, క్రైస్తవ్యం ఎలా ఉందంటే, సత్యవాక్యం, కృపావాక్యం వింటున్నారు, కానీ విన్న వాక్యాన్ని మాత్రం అనుసరించట్లేదు. దైవజనుడు మీ గురించి ప్రార్థించినప్పుడల్లా, ప్రభా వీళ్ళ వాక్యాన్ని వింటున్నారు కానీ అనుసరించట్లేదయ్యా, ఎప్పుడయ్యా వీళ్ళు మారేది, ఎప్పుడయ్యా వీళ్ళు సంపూర్ణతలోకి వచ్చేదని మీ గురించి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ విషయమే దైవజనుడు దుఃఖపడతా ఉన్నాడేమో ఆలోచించండి. ఒకేలా అలా దుఃఖపడతా ఉంటే మీకు అది నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది. నా ప్రార్థన, విన్న వాక్యాన్ని పాటించి దైవజనుడిని సంతోషపెట్టి బిడలుగా మనమందరం మార్చబడదుముగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. సో తప్పకుండా దైవజనుడు మీ విషయంలో సంతోషించేటట్లుగానే ఉండాలి. ఎప్పుడు మీరు ఇలా ప్రార్థన చేసుకోండి, ప్రభా నా విషయమే నువ్వెప్పుడు దుఃఖపడకూడదు, నా దైవజనుడు కూడా ఎప్పుడు దుఃఖపడకూడదని మీరు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. మొన్న మేము నల్లజర్ల దగ్గరలో గంటవారిగూడెం అనే ఒక మీటింగ్కి వెళ్ళాం. పగలు సేవకులు కూడిక, రాత్రి మీటింగ్. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సేవకులకి మేము ఎక్కడికి వెళ్ళినా వారు కొత్త సేవ అడుగుతూ ఉంటాం, వాళ్ళ అనుభవాలు అడిగితే పర్సనల్గా దైవజనులను నేను అడిగాను, అయ్యా మీరు ఇక్కడ ఎంత కష్టపడితే మంచి మందిరం కట్టారు, 2 అంతస్తుల మందిరాన్ని కట్టారు, ఎవరైనా సేవకులు వస్తే రూమ్స్ కట్టారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, మందిరం ఆ మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆ స్థలం, దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా దీవెనకరంగా మార్చారు. నేను వారితో మాట్లాడుతూ ఈ సేవ అభివృద్ధికి ఎలా కష్టపడితే ఎంత పరిచయం జరిగించారయ్యా, మీ సేవలో ఎదురైన కొన్ని అనుభవాలు చెప్పండి అయ్యా అని వారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఒక సాక్ష్యాన్ని నాతో పంచుకుంటూ వచ్చారు. అయ్యా పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు, ఈ పరిచర్య ఒకేసారి ఇంత అభివృద్ధిలోకి రాలేదు. ఎన్నో శ్రమల గుండా ఈ పరిచర్య జరుగుతూ వచ్చింది. పోరాటంలో చుట్టూ అన్యులు, వాళ్ళ మధ్యలో ఈ మెయిన్ రోడ్లో స్థలం దొరకటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. చాలా అతి కష్టంలో దేవుడు ఇక్కడ పరిచర్ని ఇచ్చాడు. వాళ్ళకి 100 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ బ్రాంచ్ చర్చ్ ఉంది. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, మళ్ళీ 100 కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ ఆయన జర్నీ చేయాలి, అక్కడ ఒక చర్చ్ ఉంది. మరలా ఇంకొక 70 కిలోమీటర్ల దూరంలో ఇంకొక బ్రాంచ్ ఉంది. సో ఒక ఆదివారం వచ్చినప్పటికి 3 ఆరాధనలు చూసుకుంటూ ఉంటారు ఆయన. కొన్నిసార్లు మరి 100 కిలోమీటర్ల నుంచి జర్నీ చేయాలంటే ఆలస్యం అవుతూ ఉంటారు. వారికి ఆ సేవలో ఎదురైన ఒక సంఘటన, అక్కడ దగ్గరలో ఒక 3 or 4 కిలోమీటర్లు వీళ్ళు ఆల్రెడీ మందిరం దగ్గరలో రోడ్డు ప్రక్కనే మందిరం ఉంటుంది. అయితే అక్కడ ఒక తల్లి పరిచర్యకి ఎంతో సపోర్ట్గా సహకారిగా ఉండేదట. విజయవాడ దగ్గరలో మోజెస్ అయ్యగారు అని ఒక దైవజనులు ఉన్నారు. వారి పరిచర్య ద్వారా అక్కడ ఒక చిన్న చక్కని సంఘం కట్టబడిందట. పరిచర్య అభివృద్ధి జరుగుతూ ఉంది. సేవకులు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తారు. తండ్రి తన పిల్లల్ని గద్దిస్తే అది మనకి తైలాభిషేకం, అది మనకు ఉపకారమే. ఆ తల్లి ఏం చేసిందంటే, దేవుని వాక్యం నన్ను గద్దించారు, నా కొరకే దేవుడు మాట్లాడని దిద్దుకోకుండా నన్ను గద్దించారు, నా కొరకే చెప్పారు ఈ మాట అనుకుని అది మనసులో పెట్టేసుకుని ఆ తల్లి ఏం చేసిందంటే, వాళ్ళకి విరోధంగా వేరొక సేవకుని తీసుకొచ్చి ఆమెకి కొన్ని పొలాలు అవి ఉన్నాయంట, స్థలాలు అవి ఉన్నాయంట. మెయిన్ రోడ్ బైపాస్లోనే ఒక స్థలాన్ని ఇచ్చి ఆమె సొంతంగా చర్చి కట్టి వాళ్ళకి ఇచ్చేసిందంట. ఇస్తే ఆ దైవజనుడు చెప్తాడు, అయ్యా విరోధంగా ఆమె స్థలం కొన్నది, విరోధంగా చర్చి కట్టించింది, అది ఓపెనింగ్ చేద్దాం అన్నప్పటికీ ఆ రోజే చర్చి ఊరుకుంది అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, ఏమండి సువార్త లేని స్థలాలు ఎన్ని ఉన్నాయండి. కొన్ని స్థలాలకు వెళ్తూ ఉంటుంటే
ఏజెన్సీలో అసలు సువార్తే అందదు. అలాంటి చోట్లకి వెళ్ళి సేవ చేసేవాళ్ళు కనపట్లేదు. మందిరం ఉండగా మరలా వచ్చి మరలా మధ్యలో మందిరం కట్టే ఈ అనుభవాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎంతమంది దుఃఖపడతా ఉంటారండి. ఈరోజు అంటాను, దైవజనుడు దుఃఖపడితే అది ప్రయోజనం కాదు. లేని చోట్ల బోళ్ళు ఉన్నాయి. అసలే ఇప్పుడు నేను అనుకుంటా ఉంటాను, చాలా స్థలాలు ఇంకా వెళ్ళలేని, ఇంకా అమలాపురంలోనే ఇంకా వెళ్ళలేని స్థలాలు చాలా ఉన్నాయి. మహిపాల వీధి అనే ఊరు ఉంది. ఆ ఏరియాలో ఇప్పటి వరకు సువార్త కూటం పెట్టలేదు. హౌసింగ్ బోర్డులోనే ఎంతోమంది రాజకీయ నాయకులు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పటికక్కడ సువార్త కూటం పెట్టలేదు. చాలా ఏరియాలు ఉన్నాయి. మమ్ముడివారం గేట్ ఆ ఏరియాల చుట్టూ అన్యులు. ఇలాగా ఇటు డాబా గార్డెన్ ఇప్పుడు అక్కడ సువార్త కూటం పెట్టలేదు. చాలా ఏరియాలు ఉన్నాయి. కష్టపడాలి, పని చేయాలి. దేవుడు ఒక సంఘాన్ని అప్పగించాడు, ఒక సేవను అప్పగించారు. సో సేవకుని దర్శనంతో మీరు ఏకీభవించండి. మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మీరు ఆలోచించండి. ఎప్పటికీ దైవజనుడు మిమ్మల్ని చూసి సంతోషించే వారిగా మార్చబడుదురుగాక. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇందులో ప్లస్ మైనస్ చెప్తాను. అంటే దైవజనుని సంతోషపరిచిన వాళ్ళు ఉన్నారు, దైవజనుడిని దుఃఖపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మైనస్గా అంటే దైవజనుడు ఎప్పుడు దుఃఖపడుతూ వచ్చాడో కొన్ని అనుభవాలు చెప్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. స్నేహించి దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టేసి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. క్రేస్కి గలతీయకును. చూడండి, ఆ సందర్భంలో చెప్తూ నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు ఎవరి గురించి చెప్తున్నాడంటే దేమా అనే సహోదరుడు గురించి మాట్లాడుతూ అంటాడు, నన్ను విడిచిపెట్టేసి లోకాన్ని స్నేహించాడు. ఒక దైవజనుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే, లోక స్నేహం మీరు చేస్తూ ఉంటే దైవజనుడికి దుఃఖమే. మనం స్నేహం చేయవలసింది దేవుని బిడ్డలతో, మనం స్నేహం చేయవలసింది దేవుని ప్రజలతో, దేవునితో. కానీ దేవునికి భిన్నంగా లోకాన్ని మీరు స్నేహిస్తూ ఉంటే మిమ్మల్ని గురించి దైవజనుడు ఎప్పుడు సంతోషించలేడు. నా ప్రార్థన, లోకానికి మీరు వేరుగా జీవింతురుగాక, లోకానికి వేరే, దేవునికి దగ్గరగా జీవింతురుగాక. అదే 4వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 4:11 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వాక్యం. లూకా మాత్రమే నా యొద్దనున్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. చదవండి అయ్యా. లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారు. ఒక ఆయనేమో దేమా, ఎలా ఉన్నాడు? పౌల్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించాడు. మరొక ఆయనేమో ఎవరైనా మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచర్య నిమిత్తం ప్రయోజనకరమైన. మార్కు ఏమో పరిచర్యకి ఉపయోగకరంగా ఉన్నాడు, దేమ ఏమో పౌల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. 14వ వచనంలోకి రండి. 14వ వచనంలోకి వస్తే, అలెగ్జాండర్ అనే కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియలను ప్రభు అతని ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు, అతడు నా మాటలు బహుగా ఎదిరించాడు. చూడండి, 3 వ్యక్తులు ఒకే అధ్యాయంలో పరిచయం చేస్తున్నాడు పౌలు. ఒకసారి నాతో చెప్పండి. దేమా, మార్కు, అలెగ్జాండర్, వీళ్ళ 3 ఒక అధ్యాయంలోనే పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. అందులో ఈ 3లో ఒక్కడే ఉపయోగకరంగా ఉన్నాడు. మార్కు ఒక్కడే పరిచర్యకి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాడు. కానీ అలెగ్జాండర్ అయితే చాలా కీడు చేశాడు. దైవజనుడు చెప్పిన మాటలు ఎదిరించేశాడు.
ఇంకా లేఖనాలు చూస్తే దేమ అయితే లోకాన్నే స్నేహించాడు. అయితే ఈ ముగ్గురిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక్కసారి నీ ఆత్మీయ నిర్ణయాన్ని నీకే వదిలిపెడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించునుగాక. యేసు నామములో కృప మీ మీద హెచ్చరించునుగాక, కృప విస్తరించునుగాక. నా ప్రార్థన ఎప్పటికీ మీరు సేవకి సహకారులు కానీ దైవజనులకి సంతోషపెట్టే బిడ్డలుగానే ఉండాలని నా ప్రార్థన. ఇంకా పౌలుతో పాటు అకుల్లా, ప్రిస్కిల్లా వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? సేవకుడు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఎఫెఫ్రా, తీతు, తిమోతి, ఎఫెఫ్రిబోతు వీళ్ళందరూ కూడా పరిచర్యలో ఉన్న కొరతలన్నీ తీర్చారు. నా ప్రార్థన సేవకుల్ని సంతోషపెట్టి బిడలుగా మనం ఉందాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ విషయంలో ఉన్నతంగా హెచ్చించునుగాక. ఆత్మీయ తల్లిదండ్రుల్ని మీరు ఎప్పుడు దుఃఖపెట్టద్దు. వారు మిమ్మల్ని చూసి సంతోషించాలి. ఆ విధమైన భక్తిని మనం చేద్దాం. దేవుని సహాయం మన మీద ఉండునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుని లాస్ట్ మాట మీకు చెప్తాను. ఓకే నాయన, నువ్వు రెడీగా ఉండాలి. ఎందుకనంటే ఆ మాట మన ఆత్మీయ జీవితానికి ఈ పాఠం ఇది. ఆ కీర్తనలో చాలా పదాలు ఉన్నాయి. ఆ పాటలో మనం ఒక్కసారి పాడుకుంటూ వర్తమానంలో ముందుకు వెళదాం. హల్లెలూయా హల్లెలూయా, ఎఫ్ మైనర్, హల్లెలూయా. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి నే నమ్మిన వారే నన్ను మరచినను దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతిగానము కొనియాడేద, చప్పలు కొడుతూ పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. బలహీన సమయాల్లో బలపరిచి ధైర్యపరిచి మన కార్యాలన్నీ సఫలం చేసిన దేవుని కృతజ్ఞతతో స్తుతిద్దాం. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివి. బలహీనతలో నన్ను బలపరచి
ధైర్యము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. దేవుడు బలహీన సమయంలో బలపరుచునుగాక. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, ఓకే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఒకప్పుడు అలా ఉన్నారు, కానీ అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, ఇప్పుడు దేవుని తెలుసుకున్నారు. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు గనుక బలహీనమైనవి ఆ నిష్ప్రయోజనమైనవి ఉన్న ఆ మూలపాఠముల తట్టు మరలా తిరిగినేలా. నిష్ప్రయోజనమైన వైపుకి మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు? మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండనేలా. 10వ వచనం. మీరు దినములను మీరేం చేస్తున్నారు తెలుసా? రోజులు చూస్తూ ఉన్నారు, పండగల్ని ఆచరిస్తూ ఉన్నారు, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. మీ విషయమై పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. చాలు. 4వది ఆచారాలు పాటించటం అనండి. సో నిష్ప్రయోజనమైంది ఏది అంటే ఆచారాల వైపుకు నువ్వు మరలా వెళతా ఉంటే నీ విషయమే పడిన ప్రయాస అది వ్యర్థమైపోతుందట. ఒకప్పుడా దేవుడు గురించి నీకు తెలియదు, ఇప్పుడా దేవుడు తెలుసు, దేవుని విలువ తెలుసు, రక్షణ గురించి తెలుసు, భక్తి గురించి తెలుసు, అన్నీ తెలుసు. కనుక నువ్వు ఆచారాల గురించి అటువైపుకి మరలా వెళ్ళకూడదు. కొంతమందికి ఏంటో ప్రతిదీ అయ్యగారు వాళ్ళు ఏమంటారంటే ఇలాగ చెప్తూ ఉంటారు. మరలా నాకు ప్రసంగాలు చెప్తూ ఉంటారు వాళ్ళు వచ్చిన దగ్గరికి. అయ్యగారు మీరు చెప్పింది కరెక్టేనా అయ్యగారు, కానీ మా ఊళ్ళో ఒప్పుకోవట్లేదండి. ఏంటంట, నేను ఒకటే చెప్తాను, మీ ఊళ్ళ సంగతి పక్కనెట్టమ్మా, దేవుడు ఒప్పుకోవట్లేదమ్మా అంటాను. అంతే కదా, వాక్యం ఒప్పుకోవట్లేదు కదా. నువ్వు ఆల్రెడీ ఒకప్పుడు అలా ఉండేదానివి, విడిచిపెట్టేసావు, అవన్నీ వచ్చేసావు, రక్షణ పొందావు, భక్తిలోకి వచ్చేసావు. మరలా ఆ ఆచార సంబంధమైన నీడ నీ దగ్గర ఉండకూడదు. ఆ ప్రార్థన ఒకేలా అలా చేస్తూ ఉంటే అది నీకు నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. ఆచార సంబంధమైన వాటి వైపు మనం వెళ్ళకూడదు. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఇందులోనే అక్కడ కొన్ని మాటలు చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథంలోకి వస్తే 3:23 అక్కడ అంటాడు, కొండల మీద జరుగుతున్నది మోసకరం, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. చూడండి అక్కడ చెప్తున్నాడు, కొండల మీద జరుగుతున్నదంతా. మీరు మాట్లాడండి, ఆ నోటితో చెప్పండి. మోసం. పర్వతం మీద జరుగుతుందంతా నిష్ప్రయోజనం. కనుక వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో, కానీ ఇంకా ప్రజలకు తెలియక ఎక్కడో ఏదో ఉంది అంటే పరిగెడుతూనే ఉన్నారు. సరే, నీకు వాక్యం తెలుసు కదా, నీకు వాక్యంలో రాయబడి ఉంది. మరి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగానే కట్టుకుని
ఆ ఆచారాలకు దూరమై దేవునికి దగ్గర అయితే నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు. అయితే చివరికి వచ్చేస్తున్నాను. నీ ఆత్మీయ జీవితం నిష్ప్రయోజనంగా ఉండకూడదు, కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రయోజనకరంగా మార్చబడదువుగాక. ఏది నిష్ప్రయోజనమే చెప్పుకుంటా వచ్చేసాను. ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. ఫిలోమోను పత్రిక 1:11. ఫిలోమోను అతడు పత్రిక. మునుపు నీకు నిష్ప్రయోజనమైన అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. అందరూ చప్పలు కొడుతూ సరే ఏసై బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? నా ప్రార్థన, ఒకవేళ ఇప్పటి వరకు నీవు నిష్ప్రయోజనంగా ఉంటే ఒనేసిములాగా నీ ఇంటి వారికి, దేవుని ఇంటికి మీరందరూ ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. నిజంగానే నీకు ప్రయోజనం కలిగించే భక్తి అది ఎప్పటికీ ప్రయోజనమే. మునుపు ఒనేసిము ఎవ్వరికి ప్రయోజనంగా లేడు, కానీ ఇప్పుడైతే అందరికీ ప్రయోజనకరకుడిగా మారిపోయాడు. నా ప్రార్థన, నువ్వు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావా, నర్సుగా పనిచేస్తున్నారా, అక్కడ మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీ డాక్టర్ గారికి ఉపయోగకరంగా ఉండాలి. అలాగే పేషెంట్లు మీ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళకి దేవుని ప్రేమను పంచి వైద్యం చేయండి. వారు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. కష్ట సమయంలో వారు మీరు ప్రకటించిన వార్త ద్వారా దేవుని దగ్గరికి తిరుగుతారు. మీ ద్వారా వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. అలాగే వ్యాపారం చేసే స్థలాల్లో ఎంతోమంది కస్టమర్లు వస్తారు. వారికి మీ రక్షణ సాక్ష్యాన్ని పంచండి. ఉద్యోగం చేసే స్థలాల్లో మీ రక్షణ సాక్ష్యాన్ని పంచండి. మీ అనుభవ సాక్ష్యం చెప్పండి చాలు. వాళ్ళు ఎంత నిష్ప్రయోజనమైన వ్యక్తులైనా మీ మాటల ద్వారా వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ప్రతి ఆన్లైన్ ప్రేయర్లో ఏదో ఒక అద్భుత సాక్ష్యం చెప్పే బిడ్డలను తీసుకొస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవారో, ఎలా మారారో వింటున్నారు కదా. మరి మీ వీధిలో కూడా ఎందుకు ప్రయోజనం లేని వారిగా ఉన్న వాళ్ళందరూ మీ కన్నులు ఎదుటున్నారు. వారి మీదకి మీ ఫోకస్ వెళ్ళాలి. వాళ్ళని పనికొచ్చే పాత్రలుగా మీరు చేయాలి. నా ప్రార్థన, ఒనేసిములాగా అనేకుల్ని ప్రయోజకుల్ని సిద్ధపరిచే కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. హీరాము రాజుకి సొలొమోను ఇచ్చిన పట్టణాలు 20 పట్టణాల్లో ఒక్కటి కూడా ఉపయోగకరంగా లేవు. అందుకే ఆ పేరు పెట్టాడు కాబూల్, అంటే నిష్ప్రయోజనం. అసలు నిష్ప్రయోజనమైంది ఏది అని అంటే 4 విషయాలని దేవుడు నీతో చెప్పాడు. 1, అబద్ధపు మాటలు నమ్మితే అది నీకు నిష్ప్రయోజనం, అవి నమ్మొద్దు. నెంబర్ 2, ఐగుప్తి సహాయాన్ని కోరుకుంటే అది నీకు నిష్ప్రయోజనం, అలా కోరుకోవద్దు. దేవుని వల్ల సహాయం నువ్వు కోరుకో. నెంబర్ 3, దైవజనుల్ని దుఃఖపరిస్తే అది నీకు ఉపయోగం లేదు. దైవజనులు నీ ద్వారా సంతోషంగా ఉండాలి. నెంబర్ 4, ఆచారాల్ని పాటించొద్దు, అది నీకు నిష్ప్రయోజనం. ఈ మాటలు దేవుడిని వెనుకల్లో దీవెనగా మార్చి నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ఒనేసిములాగా ప్రయోజకులుగా మార్చునుగాక. అందరిలాగే లేచి నిలబడదాం.